ఎన్ని సంవత్సరాలుగా దేవుడు నీకు ఎన్ని మేలులు చేశాడు, ఎన్ని ఉపకారాలు దేవుడు నీ జీవితంలో చేశాడు. ఎన్నో మరణాలు, ఎన్నో ఆపదలు, ఎన్నో అపాయాలు. లక్షల రూపాయలు హాస్పిటల్కి ఖర్చు చేయగలుగుతున్నావు, కానీ బీదలను కనికరించేవాడు ధన్యుడని బైబిల్ చెప్తుంటే ఏనాడు ఎవరికి సాయం చేయడానికి ముందుకు రాలేకపోయావు. కొన్ని లక్షలు, కొన్ని వేల రూపాయలు ఖర్చు చేస్తున్నావు వ్యర్థమైన దానికోసం, పనికిరాని దానికోసం. ప్రియులారా, ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ బీదవానికి చేసింది నాకు చేసినట్లని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ రోజున చేయగలవా? ఈ రోజునైనా నీ హృదయాన్ని మార్చుకుంటావా? ఈ రోజునైనా గొర్రెల కాపర్లా నీకున్నదాన్ని ఆ మంద నా పక్కన పెట్టి ముందు దేవుని పని, దేవుని కొరకు నేను ఉంటాను, దేవుడు నా ఇంట్లో ఉంటాడని నువ్వు ప్రయాసపడగలిగితే, నువ్వు నడవగలిగితే, నువ్వు దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడగలిగితే ఆయన నిన్ను వాడుకునే దేవుడు, విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నీకు ఆయుష్నిచ్చింది, ఆరోగ్యం ఇచ్చింది, ధనం ఇచ్చింది, దాచుకోవడానికి దోచుకోవడానికి కాదు. దేవుని పని కొరకు నువ్వు ప్రయాసపడాలి. నశించిపోతున్న ఆత్మలు ఎన్నో, పాడైపోతున్న జీవితాలెన్నో, ఆసుపత్రులంతా బాధపడుతున్న బిడ్డలందరూ, ఒక్క పూట తిండి దొరకక బాధపడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఎప్పుడైనా నీకు వాళ్ళు గుర్తుకొచ్చారా? ఎప్పుడైనా వారు నీకు జ్ఞాపకం వచ్చారా? అన్ని పండగలు నీవే, పుట్టినరోజు నీదే, పెళ్లి రోజు నీదే, అన్ని రోజులు నీవే, ఆఖరి క్రిస్మస్ కూడా నీదే. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన సహోదరుడా, క్రిస్మస్ అంటే క్రీస్తుని కానుకగా దేవుడిచ్చాడు. ఈ క్రిస్మస్ లో నువ్వు ఏమి ఇవ్వబోతున్నావు? ఈ క్రిస్మస్ లో దేవుని కొరకు నువ్వు ఏమి సమర్పణ చేయబోతున్నావు? ఈ రోజునైనా ప్రభువా, ఇదిగో నేను అనేకులను కనికరిస్తానయ్యా, అనేకుల కొరకు నా హస్తాలు చాపుతాను ప్రభువా, ఇదిగో ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెడతాను, ఇదిగో వస్త్రం లేని వారికి వస్త్రం ఇస్తాను, ఇదిగో పేదవారికి నేను కనికరిస్తానయ్యా. ధనవంతుడులాగా కాదు, ధనవంతుడులాగా కాదు. ఈ రోజున దేవుడు నీకు ధనం ఇచ్చాడు, మంచిదే. ఆ ధనము దేవుని కోసం వాడుతున్నావా? ఆ బలము దేవుని కోసం వాడుతున్నావా? ఈ లోకములో ఎంత దాచుకున్నా ఏదో ఒక రోజున అది మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఏదో ఒక రోజున నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. నువ్వు సంపాదించిన ఆస్తులు పంచుకోవడానికి వెనకాలన్న నీ పిల్లలు దెబ్బలాడుకుంటారేమో, నీ బంధువులు దెబ్బలాడుకుంటారు నీ ఆస్తిని సంపాదించిన ఆస్తిని పంచుకోవడానికి. కానీ నిన్ను పరలోకం తీసుకెళ్ళడానికి ఎవ్వరూ ముందుకు రారు. బ్రతిక ఉండగా, శరీరముతో ఉండగా, ఆరోగ్యముతో ఉండగా, దేవుని సన్నిధిలో ఉండగా ప్రభు మనకు అప్పగించిన పని చేయగలిగిన వ్యక్తిగా నీవు ఉండాలి. ఈ క్రిస్మస్ నీ పంటికో, నీ ఒంటికో, నీ ఇంటికో కాదు, అనేకులను ఆశ్రయ దుర్గంగా నీవు ఉండాలి. ఎప్పుడైతే నువ్వు అనేకులకు ఇవ్వగలుగుతావో, అనేకులకు చేయగలుగుతావో, దేవుడు కూడా నీకు ఆకాశం అనే వాక్కులను విప్పుతాడు. నువ్వే పంట విత్తుతావో ఆ పంటనే కోస్తావు. నువ్వు ఇవ్వటం మొదలు పెడితే దేవుడు కూడా నీకు ఇస్తూ ఉంటాడు. కనుక ఈ క్రిస్మస్ నెలలో నేను ఎన్ని చీరలు కొనుక్కున్నాను, ఎన్ని చొక్కాలు కొనుక్కున్నాను, ఎంతగా నేను పండుగ చేసుకున్నాను కాదు, నేను కూడా ప్రభు కొరకు ఎంతో మందికి సాయం చేయాలి, ఎంతో మందిని ఆదరించాలి, ఎంతో మందికి ఆహారం పెట్టాలి. ప్రభువే నా కొరకు పరలోకమును విడిచి వచ్చాడు. నేను ఆయన కొరకు నా పనులను విడిచిపెట్టి ఈ క్రిస్మస్లో దేవుని పనిలో వాడబడతానని తీర్మానం తీసుకో. అప్పుడు అది నిజమైన క్రిస్మస్ నీ జీవితంలో. ప్రేమగల తండ్రి, దయగలిగిన యేసయ్యా, ఈ ఆరాధనలు ఏకీవించిన బిడ్డలు, ఈ మొదటి ఆరాధన ఈ డిసెంబర్ నెల 1వ తారీఖున అయ్యా మీరు జరిగిస్తున్న ఈ క్రిస్మస్ ప్రభా, ఇదిగో నెలలో మీరు జరిగిస్తున్న ఈ ఆరాధన బట్టి నీకు వందనాలు అయ్యా. నీ మాటలు విన్న ప్రతి బిడ్డ దేవుని కొరకు ప్రయాసపడాలి ప్రభా. ఈ లోకంలో మా కోసము, మా కుటుంబాల కోసం ఎంతైనా ప్రయాసపడుతున్నాం, కానీ మేము పొందిన రక్షణ పొందలేని బిడ్డలందరూ, సువార్త ఎరగని ప్రజలందరూ, దేవుని మాటకు లోబడని ప్రజలందరూ ఉన్నారు. వారికి సువార్త ప్రకటించే భాగ్యాన్ని, భారాన్ని మా అందరికీ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఎవరి స్థలముల వారు కూర్చో.